నమస్కారం మణిగురు రాజశేఖర్ గారు. నమస్కారం. లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా కామన్ అండి. ఫినాన్షియల్ అప్ అండ్ డౌన్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతుంటాయి, అందరికీ జరుగుతుంటాయి. బౌన్స్ బ్యాక్ అవ్వాలి అని అంటే, డిప్రెషన్ నుంచి బయటపడిపోయి మళ్ళీ ఫినాన్షియల్ పొజిషన్ని రైట్ ప్లాట్ఫామ్ మీద చూసుకోవాలి అని అంటే మనిషి ఆలోచన శక్తి ఈ విధంగా ఉండాలండి. చాలా 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 ఉపయోగపడే క్వశ్చన్ అడిగారండి. చాలా చాలా అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఎవర్ ఆర్ కమింగ్ టు మీ ఫర్ పర్సనల్ కౌన్సిలింగ్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, వర్క్షాప్ కోసం కావచ్చు, ఎవరెవరైతే ఫైనాన్షియల్ ఇబ్బందుల పాలయ్యారో, ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరిలో ఈ కామన్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఈ గైడెన్స్ అనేది, ఈ నాలెడ్జ్ అనేది మిస్ అవ్వడం వల్ల ఐ విల్ ట్రై టు గివ్ మై స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ విత్ ఇన్ మై లిమిటెడ్ నాలెడ్జ్. అంటే నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గమనించాల్సిందండి, డబ్బు అనేది మనిషి దగ్గర నుంచి పోయినప్పుడు దానికంటే ముఖ్యంగా దానితో పాటుగా మనిషి ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ దాంతోపాటుగా దానికంటే ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ముందు పోతుంది అనమాట. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పోయిన తర్వాత, అంటే డబ్బు అనేది పోయిన తర్వాత మనిషికి తనని తాను చూసుకుంటే తనకు తాను కూడా ఉండడు. అవును, తనకి తాను కూడా ఉంటాడు అనమాట. అంటే తను ఎలోను ఉంటాడు, ఒంటరిగా ఉంటాడు అన్నప్పుడు ఈ ఒంటరిగా ఉంటాడు అన్న దానికి ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఇంకా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, తన నీడ కూడా తనతో ఉండదు. అంత లోన్లీ, అంత ఏకాకి అయిపోతాడు అన్నమాట మనిషి. ఆ ఏకాకి అయిపోయినప్పుడు కావలసింది ముఖ్యంగా ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసం అనేది ఫస్ట్ వస్తే అసలు నెక్స్ట్ ఏం చేయాలన్నా కానీ ఇట్ ఈస్ నెక్స్ట్ ప్రాసెస్. కానీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే ఈ డబ్బు పోగానే ఆత్మవిశ్వాసం పోతుంది. ఇక నేనేమి చేయలేను, నేను ఎందుకు పనికిరాను, నాకు ఇంకా టోటల్లీ మైండ్ బ్లాంక్, డెడ్ ఎండ్, బ్లాంక్ మైండ్, డెడ్ ఎండ్, ఈ వర్డ్స్ వాడుతుంటే ఆడియన్స్కి అర్థమవుతుంటుంది అన్నమాట. ఇక మూసుకుపోయిన దారులన్నీ మూసుకుపోయినట్టు, లేదా ఒక పంజరంలో బందీకృతమైనట్టు, లేదా ఒక జైలు లాంటి గదిలో బందీకృతులైనట్టు, లేకపోతే డెడ్ ఎండ్ రోడ్లోకి వెళ్ళిపోయినట్టు, లేదా మరో మార్గం కనపడకుండా చుట్టూ చీకట్లు అలుముకున్నట్టు. అంటే ఈ శబ్దాలన్నీ, ఈ వాయిస్లన్నీ ఏంటంటే మీకు ఎలా ఉంది లైఫ్ అంటే వాళ్ళందరికీ ఈ మైండ్లో ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ ద పాయింట్. అటువంటప్పుడు మనకు కావాల్సిన రే ఆఫ్ హోప్ కానీ, ఒక దీపం కానీ ఏంటంటే ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ అనేది వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే, ఫస్ట్ యాక్సెప్ట్ ద రియాలిటీ. యాక్సెప్ట్ ద రియాలిటీ అంటే అప్పటిదాకా వాడు బాగా చాలా డబ్బు విషయంలో దర్జాగాలు, అద్భుతమైన లైఫ్ స్టైల్లో జీవించిన వాళ్ళు ఇవాళ మన దగ్గర డబ్బు లేదు కాబట్టి మన అంతటి లైఫ్ స్టైల్ని మనం ఎఫోర్డ్ చేయలేము, లేదా అటువంటి విషయాన్ని మనం అఫోర్డ్ చేయలేము అన్న వాస్తవాన్ని ముందు మనం గ్రహించాలి. ఓకే, దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. ఐ టెల్ యూ మై ఎగ్జాంపుల్. వన్స్ అపాన్ ఎ టైమ్ 2005 నుంచి 2010 దాకా ఏపీలో, ఇక్కడ హైదరాబాద్లో కారు పెడితే మొత్తం ఇటు మంచిర్యాల దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా, నెల్లూరు దగ్గర నుంచి ఆదిలాబాద్ దాకా 1 month 1.5 months టూర్లు అనమాట, ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా కారులోనే. అంటే కారులోంచి బయటికి, అంటే జర్నీ అంతా, నిద్ర అంతా కారులో అనమాట. నెక్స్ట్ స్టేషన్ అలా ఉన్న వ్యక్తిని కట్ చేస్తే, వన్ ఫైన్ డే ఐఎమ్ ఫైండింగ్ మై సెల్ఫ్ ట్రావెలింగ్ ఇన్ సిటీ బస్. సిటీ బస్లో ట్రావెల్ చేస్తే కనపడ్డాను నాకు నేనే, అటువంటి లైఫ్ చూసి నేనే. ఓకే, సో సంబడి మొత్తాన్ని తెలిసింది, సార్ ఏమిటి సార్ మీరు ఇక్కడ, ఏమిటి సార్ మీరేంటి సార్ బస్సులో అని. సో ఇక్కడ ఏంటి పాయింట్, అక్కడ అవతల వాడు అన్నాడు, మన నామోషి ఫీల్ అయ్యాం, చిన్నతనం అయిపోయింది, ఎంబరాసింగ్ ఫీల్ అయ్యాం, పరుగు పోయింది, చిచ్చి చాచా. నో, ఇవన్నీ మన మైండ్కి ఎక్కినాయి అనుకోండి, మనం దాంట్లో బయటికి రాలేం. ద ట్రూత్ ఈజ్, ఆ రోజు ట్రూత్ అది, ఈరోజు ట్రూత్ ఇది. ఈ వాస్తవాన్ని ఎంత తొందరగా మనం యాక్సెప్ట్ చేయగలుగుతామో అక్కడి నుంచి మనం ఇంప్రూవ్మెంట్కి ప్రయత్నం చేయగలుగుతాం. లేకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే లైఫ్లో బాక్సింగ్ అనేది చేసేటప్పుడు ఒకటి కింద పడగానే వాడు ఓడిపోయినట్టు కాదండి. వాడికి 10 అంకెలు లెక్క పెడతారు. ఆ 10 అంకెలు లెక్క పెట్టి లోపు తను లేవటానికి సిద్ధపడకపోతే అప్పుడు ఓడిపోయినట్టు. అలాగే జీవితంలో పడిపోగానే మనిషి ఓడిపోయినట్టు కాదు, పడ్డ మనిషి మళ్ళీ లేవటానికి సిద్ధపడకపోతే ఓడిపోయినట్టు. మీకు ఇవన్నీ కాదు, కానీ ఒక సింపుల్గా అందరికీ తెలిసిన ఒక అద్భుతమైన సెలబ్రిటీ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎవరు సార్? జగపతి బాబు గారు.
ఆయన ఒక టాప్ హీరో లెవెల్లోకి వెళ్ళి ఆ తర్వాత కింద పడ్డ తర్వాత సొంత ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చినా, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చినా, ఆస్తులు అమ్ముకుని ఇల్లు అమ్ముకుని ఏమి ఇంట్లో కూడా అంటే అమ్మాయి పెళ్ళికి అప్పులు చేయాల్సి వచ్చి నేను నానా రకాల ఇబ్బందులు పడి ఏం చేయాలి అగమ్య గోచర పరిస్థితుల్లో ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలో ఈవెన్ మన ఛానల్కి కూడా ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు. ఇచ్చినప్పుడు కూడా ఆయన ఏమంటారు, నాకు సినిమాలు మాత్రం వచ్చి సినిమాలు తప్ప ఇంకేం రాదు. అలాంటప్పుడు నేను ఎలా బ్రతకాలి? హీరోగా ఛాన్స్ లేదు, టైమ్స్ మారినాయి, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలంటే దట్ మీన్స్ ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. సేమ్ సిచ్యువేషన్ మీరు చూసారు, కింద పడ్డాడు మనిషి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం రావాలి. సెకండ్, యాక్సెప్టెడ్ ద రియాలిటీ. హీ హ్యాడ్ యాక్సెప్టెడ్ ద రియాలిటీ దట్ నౌ ఐ కెనాట్ బి ఏ హీరో ఎనీమోర్. ఇప్పుడు నేను హీరోగా అవకాశాలు ఎదురు చూస్తూ కూర్చుంటే డే బై డే గడిచిపోతుంది, కానీ ఇక్కడ అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఉన్న రియాలిటీ ఏంటి? ఐ కెనాట్ బి ఏ హీరో, నౌ ఐ కెన్ బి అన్ యాక్టర్. ఐ నో ఓన్లీ యాక్టింగ్, సో ఐ కెన్ బి అన్ యాక్టర్. ఐ షుడ్ బి డూయింగ్ ఎనీ యాక్టింగ్. ఈ ఎనీ యాక్టింగ్ అన్నప్పుడు అక్కడి నుంచి ఈ బాలకృష్ణ గారి లెజెండ్ సినిమా రావడం, అక్కడి నుంచి హీ హ్యాడ్ టేకెన్ ఎ డిఫరెంట్ టర్న్ ఇంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు. మంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో అన్నిటి భాషల్లో అద్భుతమైన విలన్గా ఆయన ఇప్పుడు అంటే ఒక క్యారెక్టర్ స్టైలిష్ విలన్గా ఆయన చేస్తూ మళ్ళీ హీ బికేమ్ వెరీ బిజీ అండ్ హీ గాట్ బౌన్స్ బ్యాక్ టు హిస్ లైఫ్. సో ఇలాంటి బౌన్స్ బ్యాక్ అయ్యే ముందు అక్కడ మనం మాట్లాడుకుంది ఆ ట్రోవ్లో అంటే ఆ లోయ నుంచి చికరానికి అని చెప్పి ఎండమూరి గారి బుక్ ఉంటుంది. ఆ లోయ లాంటి స్థితిలో ఉన్నప్పుడు పరిస్థితి ఏమిటంటే ఇది అక్కడ మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాం, రియాలిటీని యాక్సెప్ట్ చెయ్యం. అవును, రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా అక్కడ ఎస్ అయిపోయింది. ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా నేను మళ్ళీ అదే హీరోలాగా ఉండాలి, లేదా మళ్ళీ ఇప్పటికీ నేను అలాగే టాప్ స్టార్ని, నేను ఎవరనుకున్నావు ఏమిటి అని చెప్పి ఈ ఈగోలు కానీ ఈ వాస్తవాన్ని అంగీకరించకపోవడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఏంటంటే ఆ మాత్రం పికప్ అయ్యే అవకాశం కూడా క్లోజ్ అయిపోతుంది. అవును. సో దట్స్ వాట్ వీఆర్ సపోజ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ. అండ్ ఐ రియలీ లైక్ జగపతి బాబు గారు మే నాట్ బి ఫర్ యాక్టింగ్ బట్ ఫర్ హిస్ రియల్ గట్స్ ఆఫ్ ఫైటింగ్ బ్యాక్, బౌన్స్ బ్యాక్ అవటం అంటే ఎట్లా ఉంటుంది అనేది, అంటే ఒక లైఫ్లో ఫైనాన్షియల్గా డౌన్ అయినా సరే బౌన్స్ బ్యాక్ అవటం అనేది ఎలా ఉంటుంది అనేది ఆయన్ని చూసి చాలామంది నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం గమనించి చూస్తే కనుక ఆయన ఇంటర్వ్యూస్లో ఈ మధ్యకాలంలో హీ టర్న్ టు ఫిలాసఫీలోకి వెళ్ళిపోయి ఈ మెటీరియలిస్టిక్ దీని మీద ఆయన ఈ మెటీరియలిస్టిక్ దీనితోటి ఒక డిటాచ్మెంట్ అనేదాన్ని ఆయన డెవలప్ చేసుకురాగలిగారు. అవును, అంటే డెవలప్ చేసుకురాగలిగారు అంటే హీ క్లియర్లీ అండర్స్టూడ్ అండ్ ఆయన ఒక యోగి పుంగవుడిలాగా అర్థమైపోయింది. వస్తాయి డబ్బులు వస్తాయి. దానికోసం మనం మనసు కలత చెందకూడదు. వచ్చింది కదా అని చెప్పి పొంగిపోవడం కానీ, పోయింది కదా అని బాధపడటం కానీ, ఈ మనసు కలత చెందని స్థితికి ఎలా వెళ్ళిపోవాలి, ఏ విధంగా డిటాచ్మెంట్కి వెళ్ళిపోవాలంటే డిటాచ్మెంట్లో పీక్ ఏంటంటే ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు ఆయన అమ్మేసినటువంటి ఇంటి ముందుకు వెళ్ళి సెల్ఫీ తీసుకున్నట్టు. మళ్ళీ ఆయన అమ్మేసిన ఇంటి ముందుకు వెళ్ళి ఇంటి ముందు రోడ్డు మీద నిలబడి, అంటే ఇంట్లో వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, ఆ రోడ్డు మీద నిలబడి ఇంటితో పాటు సెల్ఫీ తీసుకుని దిస్ వాజ్ మై హౌస్ అని చెప్పి సోషల్ మీడియాలో ఇది పోస్ట్ చేశారని చెప్పి అన్న. అండ్ ఇట్స్ ది హైలైట్ ఆఫ్ డిటాచ్మెంట్, పీక్ ఆఫ్ డిటాచ్మెంట్ అనమాట. అక్కడికి వెళ్ళిందంటే మనకు మనసు లాగేస్తుంది, అరే ఇంట్లో నిన్నటిదాకా నేను ఉన్నాను ఇంట్లో అని. నౌ హీఈస్ బ్యాక్ అంటే ఈయన మళ్ళీ అంటే ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, కానీ ఈజ్ స్టేయింగ్ ఇన్ సమ్ అపార్ట్మెంట్ ఫ్లాట్, ఎక్కడో ఉన్నారు ఫ్లాట్లో అపార్ట్మెంట్లో ఉన్నారు. అంటే పెద్ద బిల్డింగ్లో ఉన్న వ్యక్తి, బంగాళాలో ఉన్న వ్యక్తి అపార్ట్మెంట్లో ఉంటూ కూడా అగైన్ ఈజ్ బ్యాక్ టు హిజ్ ఎబిలిటీస్. అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ accepting the reality. So the first step is never lose confidence. Second is accept the reality as soon as possible. And third, improve on what you are having. ఇప్పుడు ఆయన యాక్టింగ్ మాత్రమే నాకు తెలుసు, నాకు వేరే విషయాలు తెలియదు అన్న సంగతి ఆయన క్రిస్టల్ క్లియర్గా చేశారు. కాబట్టి ఆయన యాక్టింగ్ అనేది దాంట్లో చేస్తారు. జనరల్గా మిగతా వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళకి అలవాటు లేని వ్యాపారంలోకి వెళ్ళిపోవడం, తెలియని సినిమా ప్రొడక్షన్లోకి వెళ్ళిపోవడం, అంటే తెలియని విషయాలు తెలియని రంగాల్లో వేలు పెట్టమని ఆల్రెడీ ఇక్కడ దెబ్బతిని ఉంటారు వీళ్ళు. తెలియని రంగాల్లో వేలు పెట్టి ఇంకా దెబ్బతింటుంటారు అనమాట. అలా తెలియని రంగాల్లో దెబ్బతిని బాగా జీవితాన్ని అద్భుతంగా ఇంకా చాలా దారుణంగా నాశనం చేసుకున్నవాడు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే చుట్టుపక్కల చాలామంది కనపడతారు. దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ ద రియాలిటీ అనమాట. సో వీ షుడ్ know what you can do. You should know what you can do, and you should know bounce back అన్నప్పుడు you should know what you can do. You should know what you cannot do. మనం ఏం చేయగలం, ఏం చేయలేం, ఈ రెండు మనకు తెలిసి ఉండాలి. ఊరికి ఇప్పుడు అంటే దీంట్లో మా మోటివేషన్ ట్రైనర్ క్షమించాలి నన్ను,
ఏం కాదు, విల్ పవర్ ఉండాలి, ఏమంటారు దాన్ని, బర్నింగ్ డిజైర్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఇవన్నీ ఫైన్. ఇవన్నీ ఎక్కడంటే నేను అనుకోవటం, నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏమంటారంటే ఇవన్నీ కూడా జీరోలో ఉన్నవాడిని పైకి తీసుకెళ్ళడానికి పనికి వస్తాయి. అవును. కానీ మైనస్లో ఉన్నవాడిని జీరోకి తీసుకురావడానికి ఇవేవి పనికిరావు. యాక్సెప్టింగ్ ది ట్రూత్, యాక్సెప్టింగ్ ది రియాలిటీ, హ్యావింగ్ ది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్సెల్వ్స్. సో వర్కింగ్ అవుట్ ఆన్ వాట్ వీ కెన్ డూ, వాట్ వీ కెన్ నాట్ డూ. అంతే. బస్ ఇది మాత్రమే మీ పక్కన ఉండే ఆయుధం అండి. ఆత్మవిశ్వాసము, యాక్సెప్టింగ్ ది రియాలిటీ మాత్రమే మన పక్కన ఉండే ఆయుధాలు. ఇవి తప్ప ఈవెన్ మన నీడ కూడా ఆ టైంలో మన తోడు ఉండదు. ఇవి వచ్చిన తర్వాత ఒక్కసారి బాల్ రోల్ అవటం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇవన్నీ వస్తుంటాయి. షూర్, ఇవన్నీ మళ్ళీ దగ్గరికి వస్తుంటాయి అన్నమాట. సో ఆ విషయాన్ని తొందరగా చాలా ఎక్సలెంట్గా యాక్సెప్ట్ చేసి తను మౌల్డ్ చేసుకోవటం అనేది అసలు జగపతి బాబు గారు ఉన్న స్టేచర్కి చాలా కష్టమైన విషయం. మామూలు స్టేచర్లో ఉన్న వాళ్ళ సంగతి, ఆయన వెళ్ళిన ఎక్కి ఆయన చేరుకున్న ఎత్తుకి అలా కిందకు వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడం అనేది చాలా చాలా కష్టమైన విషయం. ఈ విషయంలో ఆయనకి మై హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ సార్, గ్రేట్ వర్డ్స్. అండ్ ఎటువంటి విషయాలే అంటే పేరెంటింగ్ కౌన్సిలింగ్ కానీ, అంటే ఫినాన్షియల్కి సంబంధించినటువంటి మనీ పేరెంటింగ్ కానీ, లేదంటే చాలామంది పర్సనల్ ఫినాన్షియల్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ ఫినాన్షియల్ కౌన్సిలింగ్, బిజినెస్ ఐడియాస్, టిప్స్ అవి కావాలనుకుంటారో అటువంటి వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇస్తారా? ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్కి కూడా తప్పకుండా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తాను. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ జగపతి బాబు గారు ఏదైతే పాలసీస్ ఫాలో చేశారో అటువంటి వాటిని మూల సూత్రాలు అంటారు, ఫండమెంటల్స్ అంటారు. ఇటువంటి ఫండమెంటల్స్ దాదాపు 51 ఫండమెంటల్స్, 51 బేసిక్ రూల్స్ ఆఫ్ మనీ అని ఇంగ్లీష్లో, మనీ మూల సూత్రాలు అని చెప్పి తెలుగులో ఒక బుక్ రాశాను. చాలా బాగా అది కంపల్సరీగా చాలా పాపులర్గా దూసుకెళ్తుంది. అది అమెజాన్లో ఇట్ ఈస్ అవైలబుల్. సో జస్ట్ ఫర్ రిఫరెన్స్ పర్పస్ పీపుల్ కెన్ టేక్. అది కాకుండా నా వర్క్షాప్స్ ఉన్నాయి, అది కాకుండా నాకు పర్సనల్ కౌన్సిలింగ్స్ ఉంటాయి, అది కాకుండా మనం ఆల్రెడీ మనీ పేరెంటింగ్ గురించి కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్లో ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కనుక కాల్ చేస్తే మనీ పేరెంటింగ్ అనేది ఆన్లైన్లో అవైలబిలిటీ, వాళ్ళు ఎనీ టైమ్ దే కెన్ అటెండ్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చూశారు కదండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీకు కనుక మనీ పేరెంటింగ్ క్లాస్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఏ విధంగా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ని నేర్పిస్తే బాగుంటుందో, సో అటువంటి విషయాలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది. సో ప్రాపర్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మనీ పేరెంటింగ్ క్లాస్ మీరు ఎనీ టైం అటెండ్ అవ్వచ్చు. అండ్ ప్రత్యేకించి చాలామంది ఫినాన్షియల్ కౌన్సిలింగ్ మీద, అంటే పర్సనల్, ఫ్యామిలీ అండ్ కొంతమంది స్టార్టప్స్ చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి. అండ్ ఈ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ వంటి విషయాల్లో కొంతమందికి గైడెన్స్ సరిగా లేక, సో అక్కడికక్కడ ఏవైతే వాళ్ళకు ఉండేటువంటి బిజినెస్లు ఉన్నాయో అవన్నీ ఒకేసారి కొలాప్స్ అవ్వడం జరుగుతుంది. ఆ ఐడియాస్ని కూడా మీరు డెవలప్ చేసుకోవాలి అండ్ మీ బిజినెస్ కూడా డెవలప్ అవ్వాలి అనుకుంటే, సో ఒక గైడ్గాను, మెంటర్గాను, అండ్ దాంతోపాటు పర్సనల్గా కూడా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కింద మీరు మణిగురు రాజశేఖర్ గారితో మాట్లాడాలి, సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.